తొలి వలపు 3వ భాగం. ఇక కథలోకి వెళ్తే, నీకెలా తెలుసు అని అడగండి. న్యూస్ ఛానల్స్లో రోజుకు ఒక్కసారైనా వాడి ప్రస్తావన రావాల్సిందే. అండ్ వాడు సంపాదించిన ఆస్తి, వాడికి వచ్చిన లవ్ అండ్ మ్యారేజ్ ప్రపోజల్స్. ఇంకెవరైనా అయితే ఖచ్చితంగా గతాన్ని మర్చిపోయి రాయల్ లైఫ్ని ఎంజాయ్ చేస్తారు. కానీ వీడు నా మహాన్, నా కోసమే ఎదురు చూస్తున్నాడు. కేవలం నా కోసమే. ప్రౌడ్ ఫీల్ వచ్చేసింది నాకైతే. ఏం చూశాడు నాలో? అనాథని, ఎవరూ లేరు. వాడు నాలా కాదు, అనంతమైన కన్న తల్లి ప్రేమతో పెరిగాడు. ప్రాణం పెట్టే బంధువులు, ప్రాణంగా చూసుకునే ఫ్రెండ్స్ అందరినీ వదులుకున్నాడు ఒక టైంలో నా కోసం. ఏమి ఇచ్చానని వాడికి నన్ను ఇంతలా ప్రేమించాలి? దేవ్ బయట ప్రపంచానికి కైండ్ హార్టెడ్ పర్సన్ అండ్ సిచ్యువేషన్ వర్స్ అయితే యాంగర్ వన్. బట్ నా దగ్గరే వాడు అమాయకుడు అండ్ లవ్ షో చేస్తాడు. ఇన్ఫ్యాక్ట్ ఆ రాక్ హార్ట్లో లవ్ నింపింది నేనే. నా ఆలోచనలో నేనుండిపోయాను. వాడు సరిగ్గా ఉండడు కదా. నా వయసుని తడుముతున్నాడు. కోపం నటించా. వింటాడా నా మాట? బేబీ, అన్ని టెన్షన్స్ మర్చిపో, నేను చూసుకుంటాను, మన ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు. కనీసం వాడి మాట విననట్టే బిహేవ్ చేస్తున్నా నేను. ఓయ్, నన్ను కేర్లెస్గా చూడకు అని చెప్పా కదా అంటూ నడుం గట్టిగా గిల్లాడు. గట్టిగా కళ్ళు మూసుకున్నాను నేను. నాకు చాలా క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలియవు అంశు. ఇక్కడికి వచ్చాకే విన్నాను మోక్షిత్ జైల్లో ఉన్నాడని అండ్ 4 ఇయర్స్గా ఉంటున్నాడు అని. అసలు ఏమైందో నీ నోటితో చెప్పవే అని అడిగాడు. నా కోసమే కాకుండా మోక్షిత్ కోసం కూడా ఇంట్రాగేట్ చేస్తున్నాడని షాక్ అయ్యాను. వాణ్ణి పెళ్లి చేసుకున్నాను అన్నావు కదే, మెడలో తాళేది అని అడుగుతూ నా కంఠంపై కసుక్కున కొరికాడు. ఎంత కంట్రోల్ చేసుకున్నా అవ్వట్లేదు నాతో. నాలో కలిగిన ప్రకంపనకి వాడిని గట్టిగా హత్తుకున్నా. వాడికి సైడ్ స్మైల్ వచ్చేసింది. భయం వేసింది నాకు. ఒక్కసారిగా వదిలి దూరం జరగడానికి ట్రై చేస్తుంటే వదలకుండా నైట్ అంతా నన్ను అరిపించి ఏడిపించావు. నీకు పనిష్మెంట్ ఇవ్వాలి అనగానే నాకు బ్లష్ వచ్చేసింది. వాడు నన్ను టేబుల్ వెనక్కి వాలుస్తూ నాపై చేరిపోయాడు. అదే టైంలో నాలో ఫీలింగ్స్ హైలో వచ్చేసాయి. అస్సలు రెసిస్ట్ చేయలేకపోయాను వాడిని. నా కంఠాన్ని ముద్దాడుతూ స్కిన్ సక్ చేశాడు ఒక్కసారిగా. నాకే తెలియకుండా నేను అరిచిన అరుపు వాడిలో సైకోని నిద్రలేపింది. నా నెక్ మీద రెడ్ మార్క్స్ వేసి పైకి వస్తున్నాడు. నా చెక్ని వాడికి నచ్చినట్టు ముద్దాడి నా లిప్ బామ్ చెరిపేయడానికి రెడీ అయ్యాడు. చెప్పాను కదా, వాడిని ఆపే పొజిషన్లో నేను లేను. వాడేం చేస్తున్నా జస్ట్ ఫీల్ అవుతున్నా అంతే. నా లిప్స్ టచ్ అయిపోతూ ఆగి నా కళ్ళలోకి చూశాడు. వాడి ఒక హ్యాండ్ నా నడుం మీద ఉంటే మరొకటి నా నుదుటిపై ఉన్న జుట్టుతో ఆడుకుంటోంది. వాడి ఊపిరి నాకు తగులుతోంది వెచ్చగా. వాడి నిశ్వాస నాకు ఉచ్ఛ్వాస అవుతుంది. కళ్ళు తెరిచి చూస్తున్నాను. నా నడుం మీద వాడి ఫింగర్స్తో సున్నితంగా రాస్తున్నాడు. యాక్చువల్గా కోరిక లేదు వాడి టచ్లో. నా ఫీలింగ్స్ని కన్సోల్ చేస్తున్నట్టు అనిపిస్తోంది. నా నుదుటిపై పెదవులు నిలిపి డీప్ కిస్ ఇచ్చాడు అక్కడ. మళ్ళీ కిందికి వచ్చి నా కళ్ళలోకి చూస్తున్నాడు. నేను కూడా. అప్పుడే చెప్పాడు ఇలా, యూ హ్యావ్ నో ఐడియా బేబీ హౌ మచ్ ఐ మిస్డ్ యూ అండ్ హౌ బ్యాడ్లీ ఐ వాంట్ టు హగ్ యూ అండ్ కిస్ యూ మై లవ్ అంటూ గట్టిగా హత్తుకున్నాడు. బందీ అయిపోయిన కదా వాడి చేష్టలకి. హౌ కెన్ ఐ రెసిస్ట్? పైగా ఇష్టమైన వాడి టచ్. నా క్రష్ వాడు, నా లవ్. ముందే చెప్పాను కదా, నా హార్ట్లో వాడి ప్లేస్ ఎవరూ తీసుకోలేరని. లిటరల్లీ నిన్నటి నుండి అబ్జర్వ్ చేస్తున్నా. వీడి దగ్గరగా ఉంటే నాకు వేది కూడా గుర్తు రావట్లేదు. ఎలా మిస్ చేసుకున్నాను నా బంగారాన్ని 4 ఏళ్ల పాటు. ఇప్పుడు అనిపిస్తుంది నేను ఎంత స్టూపిడ్ని అని. కానీ ఇప్పటికీ కూడా వీడిని యాక్సెప్ట్ చేయట్లేదు అంటే నాకు స్టూపిడ్కి మించి పేరేమైనా పెట్టాలేమో కదా. నా థాట్స్ నావే. వాడి స్వీట్ నథింగ్స్ వాడు చేసుకుంటూ పోతున్నాడు. వాడు నా లిప్స్ కొరికిన దానికి నొప్పితో స్పృహలోకి వచ్చాను. దేవ్ ప్లీజ్ లీవ్ అంటున్నా. వాడికి వినిపిస్తుందో లేదో నాకు తెలీదు. జస్ట్ బ్రెయిన్ మాట్లాడుతోందంతే. ఇంకా వాడి కన్ఫెషన్ నా చెవులు దాటి పోవట్లేదు. ఒక్కసారిగా అనిపించింది ఆ రోజు జరిగిందంతా దేవ్కి చెప్పేస్తే తానే చూసుకుంటాడంతా అని. కానీ వాడి మ్యూజిక్ కెరియర్ని నా స్వార్థం కోసం ఆలోచించి నాశనం చేయలేను. ఒక్కసారిగా మా మధ్యలోకి చేతులు తీసుకొచ్చి వాడిని దూరం జరిపాను. ఇన్ఫ్యాక్ట్ తోసేశాను. ముందున్న రోలింగ్ చైర్లో పడ్డాడు వెళ్ళి. అట్లీస్ట్ సారీ కూడా చెప్పలేదు నేను.
నా డ్రెస్ సర్చ్ చేసుకుంటున్న హెయిర్ కూడా స్పాయిల్ చేశాడు ఇడియట్. అంశు స్టాప్ బీయింగ్ స్టబర్న్ అంటూ వాడున్న రోలింగ్ చైర్లో ప్రాపర్గా కూర్చొని నా ముందుకు వచ్చాడు. వాడి హ్యాండ్స్ నన్ను ఎటూ కదలకుండా టేబుల్కి లాక్ చేశాయి. చూసా కోపంగా. పట్టించుకుంటేనే కదా నన్ను. వాడి హ్యాండ్ నా థైని తాకింది. నర్వస్గా చూసా. మరో చేతిని కూడా నా కాలు మీద పెట్టి తల పెట్టుకొని పడుకున్నాడు. వేదిని చూడాలని ఉందే, ప్లీజ్ పర్మిషన్ ఇవ్వు అన్నాడు జాలిగా. వాడికి హక్కుంది, వాడి కొడుకు, వాడు చూసుకోవచ్చు అని. కానీ నేను క్వశ్చన్ చేయడం ఇష్టం లేక నా పర్మిషన్ అడుగుతున్నాడు చూడండి. వాడు నా మహాన్, నా రోమియో, మై ఓన్లీ లవ్. తెలియకుండానే వాడి తలపై చేతులు వేయబోయాను. ఇంతలో ఎవరో డోర్ ఓపెన్ చేశారు. వెంటనే నా హ్యాండ్స్ వెనక్కి తీసుకున్నాను. ఒకవేళ నా టచ్ వాడిని చేరి ఉంటే. డోర్ వైపు చూశాను. పైకిలే దేవ్ అంటూ. అప్పటికే లోపలికి వచ్చిన అంజలి మేడం మమ్మల్ని చూసేశారు. అలా నేను టేబుల్పై, నా ముందు చైర్లో దేవ్ అండ్ నాపై హ్యాండ్స్ వేసి హక్కుగా ఒడిలో తల పెట్టుకొని పడుకున్నాడు. నేను ఇబ్బందిగా నిలబడితే మహాన్ మాత్రం ఆమెను చూసి కూడా చూడనట్లుగా నా నడుం పట్టి టేబుల్పై నుండి దించి, చెప్పు, పర్మిషన్ ఇస్తావా అన్నాడు. నాకు దగ్గరగా వస్తున్న వాడి చేతులను దూరం తోసేసి అంజలి మేడంని చూశాను. మమ్మల్ని వియాడ్గా చూస్తోంది. నేను వెళ్తాను అంటూ నా ముందున్న ఫైల్స్ అండ్ నా హ్యాండ్ బ్యాగ్ తీసుకొని 2 అడుగులు వేస్తుంటే నా హ్యాండ్ పట్టి ఆపాడు మహాన్. గట్టిగా కళ్ళు మూశాను. నేను అసహనంతో, దేవ్ వాట్ ఆర్ యూ డూయింగ్ అని అడిగింది అంజలి మేడం. వాట్ అన్నాడు వాడు కూడా ఏం తెలియనట్లే. కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ వాట్స్ హ్యాపెనింగ్ టు బోత్ ఆఫ్ యూ అని అడిగింది మేడం. అది అని నేను అంటుంటే వాడు నా హ్యాండ్ వదిలి భుజం చుట్టూ చెయ్యేసి, షీ ఈజ్ మై వైఫ్ అని చెప్పాడు. నా కళ్ళలో మెరుపు వచ్చి నిలిచింది. నీళ్ల కళ్ళతో షాకింగ్గా చూశాను. నాకంటే దారుణంగా ఉంది అంజలి మేడం పరిస్థితి. కమ్ అగైన్ అంటున్న ఆమెని కేర్లెస్గా చూసి, ఎస్ షీ ఈజ్ మై వైఫ్, మై లవ్ అని చెప్పాడు. నో అన్నాను నేను చిన్నగా. కాదని నీ చేతి వేలుకున్న రింగ్ చూసి చెప్పంచు అన్నాడు నా భుజం మీదున్న చేతితో నన్ను గట్టిగా నొక్కుతూ. వాడి దగ్గర ప్రూఫ్ ఉంది. సో ఇంకేం మాట్లాడతాను నేను. సైలెంట్గా ఉన్నా. దేవ్ చెప్పేది నిజమా అంశు అని అడిగింది మేడం. నేను తల దించుకొని ఉన్నాను. అంశు నిన్నే అడిగేది, చెప్పు అంది ఆమె మరోసారి. నా ఇబ్బంది మహాన్కు అర్థమైందనుకుంటా. డోంట్ ఫోర్స్ హర్, ఇట్స్ అవర్ పర్సనల్ మ్యాటర్. కెన్ యూ ప్లీజ్ మూవ్ ఫ్రమ్ హియర్ అని చెప్పాడు సాధ్యమైనంత సౌమ్యంగా. పెదవి విరిచి ఆమె అక్కడి నుండి వెళ్ళిపోతే ఆమె వెళ్ళగానే నేను నా భుజం మీదున్న దేవ్ చేతిని తోసి, కొంచెమైనా బుద్ధుందా నీకు? ఆమె నాకు మేనేజర్, నాకు సీనియర్, అలాగే నా మాట్లాడేది అని అరిచాను. అంశు ఒక స్ట్రేంజర్ కోసం నువ్వు నా మీద అరుస్తున్నావా షాకింగ్గా అడిగాడు వాడు. నేను సైలెంట్. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఫెయిర్ అంటూ నన్ను చూశాడు. ముద్దుగా అనిపించాడు అప్పుడు. కానీ బయటపడనుగా. చెప్పా కదా దేవ్, ఆమె నాకు సీనియర్, నా జాబ్కి రిస్క్ అవుతుంది అన్నాను. వాట్ రబిష్, నీకు జాబ్ చేసే నీడ్ లేదు, అన్నీ వదిలేసి నాతో వచ్చాయి, ప్రిన్సెస్లా చూసుకుంటాను అని చెప్పాడు. చూపు తిప్పేశాను నేను. ఇంకేదో మాట్లాడపోతే తన అసిస్టెంట్ వచ్చాడు. ఏదో ఆర్గనైజేషన్కి వెళ్ళాలని గుర్తు చేశాడు. అమ్మయ్యా అనుకున్నాను. వెంటనే నా హ్యాండ్ పట్టి లాక్కెళ్తున్నాడు. నేనెక్కడికి అని అడిగాను కంగారుగా. వాడి నడకతో పోటీ పడలేకపోతున్నాను నేనైతే. నా గురించి నీకు తెలుసంశు, ఫస్ట్ టైం సాఫ్ట్గా అడుగుతా, నీ ఇష్టాలకు ఇంపార్టెన్స్ ఇస్తా. నువ్వు వినకుంటే అక్కడ నా ఇష్టం స్టార్ట్ అవుతుంది. నాకు నచ్చింది చేసుకుపోతా. అండ్ దిస్ ఈజ్ మీ అని చెప్తూనే ఫాస్ట్గా నడుస్తున్నాడు. వీడిలో సాడిస్ట్ మోడ్ ఆన్ అయినందుకు ఏడవాలో నవ్వాలో తెలియట్లేదు నాకు. లాక్కెళ్తున్నాడు వాడికి నచ్చినట్లు. ఏం చేయను, వాడు వేగాన్ని అందుకోవడం తప్ప. బయటకు వచ్చేసరికి వాడి కార్ వ్యాన్ రెడీగా ఉంది. నన్ను కూడా దాంట్లోకి తీసుకువెళ్ళి డోర్ లాక్ చేశాడు. ఇద్దరమే ఉన్నామని అనుకున్నాను. కానీ నాకు షాక్ తగిలేలా దేవ్ చిన్ననాటి ఫ్రెండ్, వాడి ప్రొఫెషనల్ అసిస్టెంట్ ఉన్నాడు. పేరు లోహిత్. నన్ను చూసి స్మైల్ ఇచ్చాడు. లోహిత్ అన్నా నువ్వు? షాక్ అయ్యాను నేను. నేనే, గుర్తున్నానా? అయితే నా హెయిర్ రబ్ చేసి నవ్వుతూ అడిగాడు. ఎలా మర్చిపోతానన్నా? అన్నని సైడ్ హగ్ చేసుకున్నా. నాకు తెలీదు నా మహాన్ చూపులు సెగలు కక్కుతూ నన్ను చూస్తున్నాయని. మిమ్మల్ని ఎందుకు మర్చిపోతుంది? అసలు నాతో ఎలాంటి రిలేషన్ లేదు కాబట్టి నన్నైతే మర్చిపోతుంది.
అన్నాడు సర్కాస్టిక్గా. చూశాను వాడి వైపు. నన్నే చాలా కోపంగా చూస్తున్నాడు. నేను పట్టించుకోలేదు. వాడిని వదిలేరా. ఎలా ఉన్నావు అని అడిగాడు అన్న. బాగున్నానన్నా అని చెప్పి వేద్ గురించి చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్నా. అసలు ఏమైపోయావు అంశు? వాడిని వదిలే. అన్నగా నన్ను యాక్సెప్ట్ చేసావు. నాతో చెప్పకుండా ఏం చేయను అని చెప్పావు కదా, మరెందుకు నాతో కూడా చెప్పకుండా పారిపోయావు అని అడిగాడు. అన్న అడుగుతుంటే దేవ్ చేతి పట్టు బిగుసుకుంది. ఇప్పుడు నేనేం చెప్పినా వాడు వినేలా లేడు. నా బుగ్గలని బూరెలు చేయడానికి రెడీగా ఉన్నట్లున్నాయి వాడి చూపులు. ఇప్పుడేం వదిలే అన్నా, తర్వాత మాట్లాడదాం అని చెప్పి అప్పటికి తప్పించుకోవాలని. ఆ తర్వాత దేవ్ లోహిత్ అన్నతో మాటల్లో పడ్డాడు. ఆల్బమ్ గురించి డిస్కస్ చేసుకుంటున్నారు ఇద్దరు. మహాన్ నా వైపు అస్సలు చూడలేదు. మధ్యలో ఒకసారి జ్యూస్ ఇచ్చాడు. అది కూడా వాడి కోసం ఇచ్చింది నా కోసం ఇచ్చాడు. వద్దు అన్నాను. ఒకటే షార్ప్ లుక్. దెబ్బకి తాగేశాను. కాసేపటికి ఒక స్పాట్ దగ్గర ఆగితే అక్కడి స్టూడియోలో కొన్ని పనులు కంప్లీట్ చేసుకున్నారు వాళ్ళు. నాకేం పని చెప్పలేదు. జస్ట్ వాళ్ళ వర్క్స్ చూస్తూ ఉన్నా అంతే. లంచ్కి ఒక రెస్టారెంట్ దగ్గర ఆగాం. లంచ్కి జాయిన్ అవ్వడానికి సింగర్ మెరీనా వచ్చింది. ఆమె రావడంతోనే నన్నే చూస్తూ ఉంది. నవ్వకపోతే బాగోదని స్మైల్ ఇచ్చా. ముఖం తిప్పుకుంది. మెంటల్ది. నేను లైట్ తీసుకున్నా. తర్వాత తన చూపు అయితే దేవ్ పైనో లేదంటే నా మీదనో ఉండేది. ఎందుకో అర్థం కాలేదు. సమ్ టైమ్స్ దేవ్ని టచ్ చేసేది. దేవ్ ఇవ్వకుండానే లీనియన్స్ తీసుకోవడం అబ్జర్వ్ చేశాను నేను. మేబీ తనకు దేవ్ అంటే ఇష్టమేమో. నా బ్రెయిన్ చెప్పిన ఆ మాటకే నాలో రక్తం మరిగిపోతుంది. అప్పటి నుండి నేను తనని సీరియస్గా తీసుకున్నా. నా హార్ట్ నన్ను అడుగుతుంది, దేవ్ని వద్దనుకున్నావు కదా, నీ మహాన్ని ఇంకెవరో టచ్ చేస్తే నీకేంటి ప్రాబ్లం అని. వాడిని వద్దనుకున్నానంతే, కానీ వదిలేసుకోలేదు. దేవ్ ఎప్పటికీ నావాడే. దేవ్నే వేరొకరితో కమిట్ అయినా సరే నా లాస్ట్ బ్రీత్ వరకు దేవ్నే నా మనసులో ఉంటాడు. నా ఆలోచనల్లో నేనుండగా దేవ్ టచ్ నన్ను తాకింది. చూశాను వాడిని. టేబుల్ కింద నుండి నా హ్యాండ్ పట్టుకున్నాడు. ఏమైంది అన్నాడు చిన్నగా. ఏం లేదని చెప్పి హ్యాండ్ విడిపించుకుంటే ఇంకొంచెం టైట్గా పట్టుకున్నాడు. లీవ్ అన్నాను వాడికి మాత్రమే వినపడేలా. తినకుండా ఏంటి థింక్ చేస్తున్నావు అని అడిగాడు. ఆకలిగా లేదు, నేను ఇంటికి వెళ్ళనా అని అన్నాను. ఏమనుకున్నాడో ఏమో. లోహిత్ వైపు చూసి, మీరు మన ఫ్లాట్కి వెళ్ళిపోండి, నాకు కార్ కావాలి తెప్పించు అని చెప్పాడు. లోహిత్ అన్న సరే అని ఎవరికో కాల్ చేశాడు. 20 నిమిషాల తర్వాత మా ముందు కారు ఉంటే నన్ను కారులో కూర్చోబెట్టి తను డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. డ్రైవింగ్ చేస్తున్నాడు. నేను అస్సలు చూడకూడదనుకుంటూనే చూసా మహాన్ వైపు. బానే ఉన్నావా అని అడిగాడు. డోంట్ లై. హెడేక్గా ఉంది. హాస్పిటల్ నీడ్ ఉందా? నో. సివియర్గా ఉంటే చెప్పు వెళ్దాం. నో దేవ్, నన్ను దగ్గరలో ఉన్న బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేసేయ్, వెళ్ళిపోతాను అన్నాను. అంతే. కార్ సైడ్కి ఆపి చూస్తున్నాడు నన్నే చాలా కోపంగా. ఇప్పుడు నేనేమన్నానని ఆ చూపు అని అడిగాను. వాడికి ఓ వైపు భయపడుతూనే. దేవ్ సీట్ బెల్ట్ చూస్తూ నా హ్యాండ్ పట్టుకొని వాడి ఒడిలోకి చేర్చుకున్నాడు. రోడ్ మీద ఉన్నాం అన్నాను కంగారుగా. ఐ డోంట్ కేర్. ఇందాక ఏమన్నావు అని అడిగాడు. వాడి మాటలు కోపంగా. చేతులు హార్డ్గా ఉన్నాయి నాపై. నా బోన్స్ బ్రేక్ అవుతాయేమో అంత హార్డ్గా హోల్డ్ చేశాడు నన్ను. దేవ్ ప్లీజ్ అన్నాను. ప్లీజ్ లీవ్. నేను వెనక్కి తోస్తుంటే నన్ను కోపంగా నా మెడ మీద గట్టిగా కొరికాడు. వదిలితే వెళ్ళిపోతావా? ఐఎమ్ షూర్ అంశు, ఈసారి నిన్ను అస్సలు వదిలిపెట్టేదే లేదు. నిన్ను బిడ్డకు తల్లిని చేసి పర్మనెంట్గా నాతోనే ఉంచుకుంటాను. మైండ్ ఇట్ అని సీరియస్గా చెప్పి నన్ను నా సీట్లోకి తోశాడు. దారిలో మా ఇద్దరి మధ్య మాటలు లేవు. కాసేపు నేనున్న ఫ్లాట్ దగ్గర కార్ ఆపాడు. డోర్ ఓపెన్ చేస్తుంటే అవ్వలేదు. లాక్ చేశాడు ముందే. డోర్ అన్లాక్ చేయి అన్నాను. అనీజీగా అనిపిస్తే లీవ్ తీసుకో అని చెప్పాడు. నేనేం మాట్లాడలేదు. చెప్పేది నీకే అన్నాడు సీరియస్గా. వాడి వాయిస్కి కొద్దిగా జంకాను. అయినా నా పొగరు చూపించాలని డిసైడ్ అయ్యి, మనకి నచ్చినట్లు లీవ్ తీసుకుంటే శాలరీ ఇవ్వరు అక్కడ అని చెప్పాను. పిచ్చి పిల్ల, నువ్వు ఇప్పుడు వర్క్ చేసేది నా దగ్గర, అండ్ నీకు శాలరీ ఇచ్చేది కూడా నేనే, గుర్తుపెట్టుకో అని చెప్పాడు. ఐ డోంట్ నీడ్ యువర్ మనీ అని చెప్పి వాడి చేతి దెబ్బకు బలయ్యాను. చాలా గట్టిగా కొట్టాడు నన్ను. చెప్తుంటే నకరాలుగా ఉందా? నిన్ను బెగ్ చేస్తున్నా అంటే నువ్వంటే ప్రాణమని అర్థం. నా అహం నీ ముందు పనికిరాదని అర్థం. అంతేకాని నువ్వు నీది
నాది అని వేరు చేసి మాట్లాడతాను అంటే ఊరుకుంటానని కాదన్షు అని అరిచాడు గట్టిగా. వాడి కోపం ఇంకా తగ్గలేదు. స్టీరింగ్ మీద గట్టిగా కొట్టాడు. నేను భయపడి సీట్ వెనక్కనుకుంటే ఎర్రటి నిప్పు కొలువుల్లాంటి కళ్ళతో నన్ను చూసి కోపం తగ్గించుకున్నాడు. చూస్తున్నాను మహాన్ని భయంగా. నా కళ్ళలో భయం చూడలేడు కదా. ఏమనుకున్నాడో తెలీదు. కార్ డోర్స్ అన్లాక్ చేసి వాడు కూడా కార్ దిగి నన్ను నా ఫ్లాట్ వైపు తీసుకువెళ్తున్నాడు. దేవ్ తన ప్యాంట్ పాకెట్ నుండి కీస్ తీసి డోర్ ఓపెన్ చేస్తుంటే లిటరల్లీ షాక్ అయ్యాను నేను. చూసింది చాలు, పద అంటూ నన్ను లోపలికి లాక్కెళ్ళి డోర్స్ లాక్ చేశాడు. ఇల్లంతా చీకటిగా ఉంది. నన్ను డోర్కి లాక్ చేసి కళ్ళు మూసుకున్నాడు. నాకు అర్థమైంది వాడు తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాడు అని. 2 నిమిషాలకు డీప్ బ్రీత్ తీసుకొని వదిలి నన్ను హగ్ చేసుకున్నాడు గట్టిగా. నడుం కింది నుండి హగ్ చేసుకోవటం వల్ల వాడి హైట్కి నేను గాల్లోకి లేచాను. నన్ను డోర్కి ఆనించి నా మెడలో తల పెట్టుకున్నాడు. వాడి వెయిట్ అంతా నేనే మోస్తున్నా. దేవ్కి ఫీలింగ్స్ వస్తున్నాయి. వాడు చాలా దగ్గరగా ఉన్నాడు నాకు. మిట్ట మధ్యాహ్నం కూడా చీకటిగా ఉంది నా ఫ్లాట్. అండ్ నాకు చెప్తుంది ఇప్పుడు వాడికి ఏదో కావాలని. వాడిని అవాయిడ్ చేసే ప్రయత్నంగా దూరం జరపలేను. ఒకవేళ అలా చేస్తే వాడు పెట్టే టార్చర్కి నేను ప్రిపేర్డ్గా ఉండాలని అర్థం. తెలీదు నాకు కూడా ఏమవుతుందో. వాడి మెడ చుట్టూ చేతులు వేశాను. 10 నిమిషాల మౌనం మా మధ్య. వాడేం చేస్తున్నాడో నాకు తెలీదు. వాడి మీసాలు నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అది మాత్రం నిజం. కాసేపటి తర్వాత హెడ్ ప్లేస్ మార్చకుండానే అడిగాడు, బాబు ఎక్కడా అని. చెప్పాలి అనుకోను కదా వాడికి. నో అన్నాను. వేద్ నా బ్లడ్ కాదు, తెచ్చి పెంచుకుంటున్నాను అని. అలా అంటున్నప్పుడు నా కన్నీళ్ళు వాడి వీపును చేరాయి. అంతే, నెక్స్ట్ మినిట్ నన్ను అలానే ఎత్తుకెళ్ళి బెడ్రూమ్ డోర్ తన్ని ఆ డోర్ కూడా లాక్ చేసి నన్ను బెడ్ మీదకు విసిరి నేను పైకి లేవకుండా నాపై చేరిపోయాడు. నేను మాట్లాడే గ్యాప్ అస్సలు ఇవ్వలేదు. టెన్షన్తో గట్టిగా కొట్టేశాను వాడి చెంప మీద. వాడిలో చలనం లేదు. వాడు నా బెల్లిని చేత్తో తడిమి నాకు చూపిస్తూ, నీ బేబీ కాదు అన్నావు, మరి ఈ స్ట్రెచ్ మార్క్స్ ఏంటి అంచు అని అడిగాడు. నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు. సైలెంట్గా ఉన్నాను. దొరికిపోయాను కదా, మరెలా కవర్ చేసుకునేది? చెప్పాను. నేను కొట్టానన్న కోపం వాళ్ళు కొంచెం కూడా లేదు. మౌనంగా కూర్చున్న నన్ను గట్టిగా హత్తుకున్నాడు. నేను దూరం జరపలేదు. ఇప్పుడు నా శరీరానికి కాదు, నా మనసుకి సాంత్వన కావాలనిపిస్తుంది. నా స్ట్రెచ్ మార్క్స్ చూశాక దేవ్ కళ్ళలో ఏదో భయం, బాధ. ఎంత స్ట్రగుల్ అయి ఉంటావో కదా ఆ టైంలో అని అడిగాడు. నువ్వు కన్సీవ్ అయినప్పుడు కూడా నేను కావాలని అనిపించలేదా? ఒక తండ్రికి తన బిడ్డని దూరం చేయడం ఎంత నేరమో తెలుసా నీకు? ఎందుకే సైలెన్స్తో నన్ను చంపుతున్నావు అని అరిచాడు ఒక్కసారిగా. అంచు మౌనవ్రతం చేసింది చాలు. నాకు ఇప్పుడే అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ కావాలి. ఇరిటేట్ చేస్తున్నావే అంటూ నన్ను వదిలి వెళ్ళిపోయాడు బయటకు. డోర్స్ ఎంత గట్టిగా క్లోజ్ చేశాడు అంటే తన కాన్షియస్లో కూడా ఉలిక్కిపడ్డాను నేను. దేవ్ చెప్పింది అక్షరాల నిజమే. నేనెందుకు నిజం దాచాలి? ఒక తండ్రికి తన బిడ్డని దూరం చేసే హక్కు ఏ తల్లికి లేదు. నిజం చెప్పాలి అంటే దేవ్ నాపై కోపంగా ఉండాలి. వేద్ని దూరం చేసినందుకు. బట్ రిక్వెస్ట్ చేస్తున్నాడు నన్ను వేద్ని చూడొచ్చా అని. హౌ క్యూట్ కదా. నా ప్రతి ఫీలింగ్ కోసం థింక్ చేస్తున్నాడు. మరి నేనెందుకు వాడిని దూరం పెట్టాలి? సో డిసైడ్ అయ్యాను వేద్ గురించి చెప్పాలని. ఆ తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలీదు. ఓన్ బ్లడ్ని ఎవరు వద్దనుకోరు కదా. సో వేద్ని వదలడు, నేను కూడా వదులుకోలేను. మరి మోక్షిత్ నన్ను ఎక్స్క్యూజ్ చేస్తాడా? నేను దేవ్తో కలుసుంటే? ఐ డోంట్ నో వాట్ టు డూ. బట్ ఏదైతే అదే అయింది. దేవ్కి నిజం చెప్పేస్తా. నా ఆలోచనల్లో నేను ఈవినింగ్ వరకు గడిపేశాను. అసలు శైలు వాళ్ళ ఇంటికి వెళ్ళాలని లేదు, కానీ వేద్ అక్కడే ఉన్నాడు. వెళ్లకుండా విషు భయాన్ని శైలుని బాధ పెట్టలేను. అందుకే షాప్కి వెళ్ళి లీకీ కోసం గోల్డ్ చైన్ తీసుకున్నా. నేను ఇంటికి వచ్చేసరికి విషు భయ్య ఉన్నారు. నా చేతిలో జ్యువెలర్ బాక్స్ చూసి ఇప్పుడు ఆ ఫార్మాలిటీస్ అవసరమా అని తిట్టారు. నన్ను వాళ్ళ ఇంటికి తీసుకువెళ్లారు. వేద్ వచ్చి గట్టిగా హగ్ చేసుకున్నాడు అంటూ హగ్ చేసుకున్నాడు. వాడితో కాసేపు టైం స్పెండ్ చేసి లీకీ దగ్గరకు వెళ్ళాను. బర్త్డే బేబీ భలే క్యూట్గా ఉంది. మార్నింగ్ నుండి ఫోటోషూట్స్ తీస్తూనే ఉన్నారు పాపకు. నాకు వేద్ గుర్తొచ్చాడు. నా కొడుక్కి ఏమీ లేకుండానే 2 ఏళ్ళు నిండిపోయి 3వ పుట్టినరోజుకి దగ్గర పడ్డాడు. వాడికి ఇప్పుడు ఊహ తెలీదు.
కానీ రానున్న రోజుల్లో తండ్రి లేని లోటు వాడికి ఖచ్చితంగా తెలుస్తుంది అనిపించింది. శైలు నన్ను దగ్గరికి రమ్మంది. వెళ్ళాను. తను చేస్తున్న పనిలో హెల్ప్ చేస్తుంటే ఆపి ఎందుకు డల్గా ఉన్నావు అని అడిగింది. ఏమీ లేదని చెప్పినా అది వినలేదు. శైలుకి నా మూడ్ స్వింగ్స్ గురించి బాగా తెలుసు. సో బాగా ఫోర్స్ చేసేసరికి చెప్పక తప్పలేదు. దేవ్ ఇండియా వచ్చాడని చెప్పాను. షాక్ అయింది. వాట్ అంటూ రిలేటివ్స్ అందరూ మా వైపు చూస్తుంటే నేను ఇబ్బందిగా చూసేదాని వైపు. నన్ను రూమ్కి తీసుకువెళ్ళి డోర్ లాక్ చేసింది. ఏం జరిగిందో క్లియర్గా చెప్పంటూ నా గురించి అన్నీ తెలుసుకొని ఇండియా వచ్చాడు. నన్ను పిఏగా అపాయింట్ చేసుకున్నాడు. ఇంకా వేద్ గురించి కూడా క్వశ్చన్ చేస్తున్నాడు అని చెప్పా. అదేమనుకుందో నాకు తెలీదు. కాసేపు ఆలోచించి ఏం చేయాలనుకుంటున్నావు అని అడిగింది. జస్ట్ చూస్తున్నా అంతే. నేను ఒక సజెషన్ ఇవ్వనా అని అడిగింది. ఏంటన్నట్టు చూసా. దేవ్కి నిజం చెప్పేసే అంశు, మొత్తం తానే చూసుకుంటాడు అని చెప్పింది. ఇలా అంటున్నా అని ఏమనుకోవద్దు. జస్ట్ రియాలిటీ చూడు. నీ వేద్ ఫస్ట్ బర్త్డే ఎలా జరిగిందో నీకు స్పెషల్గా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు లీకీ బర్త్డే చూడు ఎలా జరుగుతుందో. లీకీ 1 year old, బట్ తండ్రిని అస్సలు విడిచిపెట్టదు. వేద్కి ఇప్పటి వరకు తండ్రి ఎవరో కూడా తెలీదు. కిడ్స్కి తల్లిదండ్రుల ప్రేమ దక్కాలంశు. నీ ప్రాబ్లమ్స్ గురించి ఆలోచించి వేద్ని బాధ పెట్టకు. నేను చెప్పేది అర్థమవుతుందా అని అడిగింది. నేను చెప్పాల్సింది చెప్పాను. డెసిషన్ ఈజ్ యోర్స్ అని చెప్పి అది బయటకు వెళ్ళిపోయింది. అప్పటికే చీకటి పడిపోయింది. వేద్ని రెడీ చేసి నేను రెడీ అయ్యాను శారీలో. గార్డెన్లో పార్టీ. అందరూ అప్పటికే వెళ్ళిపోయారు. వేద్ ఫ్రెండ్స్తో ఆడుకొని వెళ్ళిపోయాడు. అందరికంటే లాస్ట్లో వస్తున్న నాకు దేవ్ కనిపించాడు. లైటింగ్స్ డామినేట్ చేస్తూ మెరుస్తున్నాడు. అందరికంటే అందంగా నన్నే చూస్తున్నాడు సూటిగా. చూపులతోనే నన్ను తడుముతున్నట్లు అనిపిస్తోంది నాకు. నా వైపే వస్తున్నాడు. తప్పించుకోవాలని అక్కడి నుండి వెళ్తే హ్యాండ్ పెట్టి ఆపాడు. వదులు అన్నాను తన వైపు చూడకుండా. యు ఆర్ లుకింగ్ గార్జియస్ అన్నాడు చిన్నగా. పట్టించుకోలేదు నేను. హ్యాండ్ విడిపించుకోవడానికి ట్రై చేస్తున్నా. బాబు ఎక్కడే అని అడిగాడు కళ్ళతో చుట్టూ స్కాన్ చేస్తూ. ముందే చెప్పాలనుకున్నా కానీ దేవ్ అలా సడన్గా అడిగేసరికి టెన్షన్ వచ్చేసింది. ఇక్కడ లేడు అని అబద్ధం చెప్పేసి వాడి వేడి చూపులకి భస్మం అయిపోయా. వచ్చిన దారినే ఎవరు చూడకుండా నన్ను లోపలికి లాక్కెళ్ళి డోర్స్ క్లోజ్ చేశాడు. దేవ్ అన్నాను కంగారుగా నేను.